'పారడైస్' మూవీలో నుంచి 'ఆయేషా' సాంగ్ రిలీజ్ అయింది కదా! ఇప్పుడు ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. 3డీ స్టైల్‌లో ఒక వీడియో చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి మీ ఫొటోస్‌తో కూడా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూసి లైక్ చేయండి. తర్వాత ఎలా చేసుకోవాలనేది చెప్తాను. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. చూశారు కదా, ఈ వీడియో చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. 3డీ స్టైల్ అయితే చేశాను. ఒకసారి మీ ఫొటోస్‌తో కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే మనకి ఈ ఫొటోస్ ఇలా జనరేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అయితే కావాలి. ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రీసెట్ కూడా ఇచ్చాను. అలానే ఫాంట్ కూడా ఉంటుంది. ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది ఎలా చేసుకోవాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫాంట్ అనేది మీరు ప్రీసెట్ ఇన్పుట్ చేసుకోకముందే ఫాంట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. దానికోసం మనం న్యూ లేయర్ తీసుకున్నాం. ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రోబోట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ అని ఉంటుంది కదా కింద, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఫాంట్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. దాని మీద ట్యాప్ చేసి ఓకే చేసుకున్నారంటే ఫాంట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? తర్వాత మనం ప్రీసెట్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి. ప్రీసెట్ అనేది ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇప్పుడు మనకి ఫాంట్ ఇష్యూ అయితే రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇలా సైడ్కి స్క్రోల్ చేశారంటే ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఫస్ట్ అయితే మనం ఈ ఫొటోస్ని పిఎన్జీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది చెప్తాను. ఫోటో రూమ్ ఓపెన్ చేయండి. ఫోటో రూమ్లో ఇక్కడ థర్డ్ టెడ్డీ బేర్ ఉంది, ట్రాన్స్పరెంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం జనరేట్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ మీద ట్యాప్ చేసి ఇట్లా ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. తర్వాత మనం ప్రీసెట్లోకి వచ్చేద్దాం. మనం ప్రాజెక్ట్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జనరేట్ చేసుకున్న ఫొటోస్ పిఎన్జీలోకి మార్చుకున్న ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇలా చేంజ్ చేసుకోండి. అదేవిధంగా అన్ని ఫొటోస్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇలా ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేసి పిఎన్జీ ఫోటో ప్లస్ ఐకాన్ క్లిక్ చేశారంటే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలనేది అక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. లుక్ బాగుంటుంది. ఫింగర్స్తో చేసుకోండి. ఫింగర్స్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫింగర్స్తోనే చేశాను. ఫింగర్స్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట నాకైతే, అందువల్ల ఫింగర్స్తోనే చేసుకుంటాను. ఓకేనా? అదేవిధంగా అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇలా రీప్లేస్ చేసుకునేసారంటే అన్ని ఫొటోస్ మనకి వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో చాలా బాగుంటుంది. వీడియో అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.